హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మధు అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మనం డోక్రా మేళాకి అయితే వెళ్తున్నాము. వెళ్ళట్లేదండి, లాక్కి వెళ్తున్నారు. బికాజ్ డోక్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. ఇది వచ్చేసి వైజాగ్లో ఎంబీపీ ఏఎస్ఎస్ గ్రౌండ్లో జరుగుతుంది. సో చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో, అస్సలకి ఖాళీ లేదు. వీళ్ళందరూ కూడా మన డోక్రా గ్రూప్స్లో ఉన్న వాళ్ళే, అండ్ నేను కూడా ఉన్నాను గ్రూప్లో. సో లేట్ చేయకుండా లోపల ఏమేమి ఉన్నాయో, మనకేం యూజ్ అవుతాయో చూసేద్దాం పదండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. చూసారా జనాభా ఎంత ఎక్కువ మంది ఉన్నారో. ఈ సైడ్కున్నవంతా ఫుడ్కి సంబంధించినవి, అండ్ లోపల వచ్చేసి ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ ఇంకా వగేరా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫుడ్ వైపు చూద్దాం. ఇక్కడ చాయ్ పెడుతున్నారు. ఇది వచ్చేసి గ్లాసెస్, అది కూడా మట్టి గ్లాసెస్. ఇది చూడగానే నాకైతే కలకత్తా గుర్తొచ్చింది. అక్కడ అన్నీ కూడా మనకి మట్టి గ్లాసెస్లోనే దొరుకుతుంది, మొత్తం టీ, పాలు అలాంటివన్నీ కూడా. సో నాకు బాగా గుర్తొచ్చింది. సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి. సో అటు సైడ్ అంతా ఫుడ్కి సంబంధించింది, పెద్దగా ఏం లేదు. అందుకని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసాను. లోపలికి ఎంట్రన్స్ రాగానే నాకు ఈ చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి చూసాను అనమాట. సో ఇది న్యూ ఇయర్కి కానీ వ్యాలంటైన్స్ డేకి కానీ బాగా యూజ్ అవుతాయి. సో నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి గిఫ్ట్స్ అవి చేస్తారు కదా. ఇక్కడ నేను కీచెన్ అయితే తీసుకున్నాను. వీళ్ళే విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. వీళ్ళు మనకి కావాల్సిన విధంగా మన ఫొటోస్ కానీ అన్నీ చేస్తారనమాట. సో నేను నెంబర్ తీసుకున్నాను. అండ్ ఈ ఆర్నమెంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1800 అంట. సో ఫైనల్గా 1100కి వస్తా అన్నది. నాకు అంత వర్తబుల్ అనిపించలేదు. సో నేను ఇంకా లైట్ తీసుకున్నాము. సో ఇక్కడ చాలా రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి, కానీ టూ హై అనిపించింది. అన్నీ 1500, 1600, 2000 అబోయే తప్ప బిలో 500-600 ఏం లేవు. సో నాకు అంతగా ఏమనిపించలేదు. దీనికంటే పూర్ణ మార్కెట్ బెటర్ అనిపించింది, బట్ క్వాలిటీ ఉంది. సో నైటీస్ అనమాట. నైటీస్ 250 నుంచి స్టార్ట్, 500-600 అలా కూడా ఉన్నాయి. సో మేము ఒక నైటీ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ బొమ్మలు, ఇది వుడ్తో చేస్తారు కదా, వుడ్తో చేసిన చెక్క బొమ్మలు లైక్ అలా అంటారు కదా, అవి. సో హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి టాయ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుట్వేర్, ఇవి డైలీ యూస్కి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, బట్ నేను కాస్ట్ అది కనుక్కొనే లేదు, బికాస్ ఇప్పుడు నాకు నీడెడ్ కాదు. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ వాటర్ అనమాట. రెండిట్లో ఉన్నది కూడా కోకోనట్ వాటర్. ఇది కోకోనట్ ఆయిల్ అంట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. కింద ఉన్నవి సోప్స్, అవి కూడా కోకోనట్కి సంబంధించినవి, మాయిశ్చరైజర్గా ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీస్, ఇవి కూడా అంతే. అన్నీ కాస్ట్ ఉన్న హెవీగా అనిపించింది నాకు కాస్ట్ అయితే. నాకు ఒక ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవి. ఇదొకటి, ఇందులో ఇంకొక గ్రీన్ కలర్ ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చాయి, బట్ వీటి కాస్ట్ వచ్చేసి 600 అలా చెప్తున్నారు. 700 ఐ థింక్ అనుకుంటా. 600కి ఫైనల్ ఇస్తా అన్నారు. సో అంత వర్తబుల్ అనిపించలేదు. 600 పెట్టి ఇయర్ రింగ్స్ అవసరం అనిపించింది ఎప్పుడో పెట్టుకునేదానికి. అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా చాలా రకాల ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. సో మన దగ్గర ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలెక్షనే ఉంది అని చెప్పేసి నేను తీసుకోలేదు. సో ఇవి వచ్చేసి ఫుడ్స్. మనం ఫుడ్కి ముందు ఉంటాము. నేనైతే చాలా తీసుకున్నాను ఫుడ్స్, అండ్ పచ్చళ్ళు కూడా తీసుకున్నాను. మెయిన్లీ నాకు నచ్చింది అరిసెలు, నువ్వులతో చేశారు. అబ్బా ఎంత బాగున్నాయంటే, మీరు నిజంగా వీటి కోసమే వెళ్ళాలి అన్నట్టున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సున్నుండలు ఆల్సో చాలా బాగున్నాయి. నాకు టేస్ట్ వైజ్గా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చపాతీలు, పూరీలు అన్నీ కూడా అమ్ముతున్నారు. సో మీకు కావాలంటే కొనుక్కోండి. అండ్ పచ్చళ్ళు చెప్పాను కదా, 60 రూపీస్ ఒక డబ్బా. చాలా వర్తబుల్ అనిపించింది, అండ్ న్యాచురల్స్ అనిపించింది. సో ఇంకా వచ్చేసి నేనైతే మోస్ట్లీ ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉంటే అక్కడ దొరికిపోయేదాన్ని. అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా ఇంట్రెస్ట్. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కొత్త వెరైటీ స్వీట్స్ ఆర్ హాట్ ఏమైనా ఉంటే నేను కన్ఫర్మ్గా టేస్ట్ చేస్తాను. సో ఇక్కడ హల్వా, మాడుగుల హల్వా నా ఫేవరెట్. పావు 250 రూపీస్. నేను ఇది కూడా తీసుకున్నాను. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కౌంటర్స్ అన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరికైనా పికిల్స్ కానీ, ఇక్కడ భీమవరం పికిల్స్ కూడా ఉన్నాయి, పొళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ఫుడ్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉండుంటే కన్ఫామ్గా వెళ్ళండి. అన్నీ కూడా బాగున్నాయి, వర్తబుల్ ప్రైజెసే. అండ్ శారీస్ ఉన్నాయి. శారీస్ కూడా బొటిక్స్లో అమ్ముతారు కదా, ఆ శారీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి. అండ్ జ్యువెలరీస్, నాకు ఇందులో ఒక జ్యువెలరీ సెట్ అయితే నార్మల్గా నచ్చలేదు, చాలా బాగా నచ్చింది, బట్ ప్రైస్ టూ హై యార్. సో ఇదే ఆ జ్యువెలరీ సెట్, గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అసలు నా కళ్ళు అసలు అక్కడ నుంచి రాలేదు, అంత బాగా నచ్చింది. బట్ దాని కాస్ట్ వచ్చేసి టూ హై అనిపించింది. 2600 అలా చెప్పారు. గ్రీన్ కలర్ అంటే ఇది కాదు, ఇది ఈ పక్కన ఉంది కదా. సో అదనమాట. నేను మార్క్ చేస్తాను చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. 2600 అనగా కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను, ఎందుకు అవసరమా అని చెప్పేసి. ఒక 1000-1500 ఆ లోపు అయితే నేను డెఫినెట్గా తీసుకునేదాన్ని. సో మార్కెట్లో ఒకసారి ఆ ఫోటో చూపించి ట్రై చేద్దామని ఇంకా పిక్ అండ్ వీడియో అయితే నేను తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి శారీస్, అండ్ ఇవి వుడ్తో చేస్తారు కదా, మనం గిఫ్ట్ హ్యాంపర్గా ఇస్తాం కదా కొన్నిసార్లు అవి. సో మెయిన్లీ డ్యాన్స్ అన్ని అబ్బాయి ఎంత బాగా వేస్తున్నారంటే చాలా బాగా వేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది.
అదనమాట ఎంత బాగా డాన్స్‌లు వేశారో. అండ్ వాటర్ అయితే ఫ్రీ. అదొక్కటే ఫ్రీ ఇక్కడ ఇంకేం ఫ్రీ లేదు. సో, ఇంకా ఇది 3 లైన్స్ ఉంటాయన్నమాట. ఇది థర్డ్ లైన్. ఈ థర్డ్ లైన్‌లో పెద్దగా ఏం లేవు. అంటే కొంచెం కొంచెం శారీస్ అండ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో, ఇది చూసారా చీర 150, లుంగీ 100 అలాగా. అంటే లైక్ పండగ టైంలో యూజ్ అవుతది కదా! అలా అనమాట. సో, ఇక్కడ కూడా వుడ్‌కి సంబంధించిన ఫ్రేమ్స్ అండ్ శివయ్య చూసారా? ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి. అది హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్‌కి సంబంధించింది. నాకు ఇవి కూడా కొంచెం నచ్చినియి. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించినియి అనమాట. సో, ఇవి వచ్చేసి శారీస్ అండ్ ఇయర్ రింగ్స్ అదే గ్యారంటీ సంథింగ్ అలా అంటారు కదా! అవి. కాకపోతే ఇక్కడ గ్యారంటీ ఇవ్వట్లేదు. సో, ఈ హారం అండ్ నెక్లెస్ చూసారా? ఎగ్జాక్ట్‌గా గోల్డ్‌లా ఉంది కదా! నాకు బాగా నచ్చింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అసలకి మామూలుగా లేదు. చాలా బాగున్నాయి. కిడ్స్‌కి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఇవి కూడా చాలా అనిపించింది నాకు. బట్ నేను కాస్ట్ కనుక్కోలేదు. ఎందుకంటే నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో, అందుకని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, చూసారా వాడు వీడియోకి స్టైల్ ఇస్తున్నాడు. సో క్యూట్ కదా! ఇది పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత హెవీగా ఉందో. ఇది వచ్చేసి కిడ్స్‌కి బాగా యూజ్ అవుతది మాకంటే కూడా. సో, ఇవి వచ్చేసి తాళికి వేసుకుంటారు కదా! తాడు సూత్రాలకి వేసుకుంటారు కదా! అలాంటి తాడులు బాగున్నాయి యాక్చువల్ గోల్డ్ లాగా. సో, ఈ అన్నిట్లో కూడా నాకు ఫేవరెట్ అనిపించింది ఇదే. సో, మీరు చూసే ఉంటారు యూట్యూబ్స్‌లోని ఇంకా అక్కడ ఇక్కడ అని చెప్పేసి గీతో లిప్ బామ్స్ లేదా బాడీ లోషన్స్ అవి తయారు చేసుకుంటున్నారు కదా! ఇవి కూడా అంతే హోమ్ మేడ్ అనమాట. నేనైతే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఒకటి గీ, ఇంకోటి ఏదో చెప్పారు నాకు మర్చిపోయాను. సో, గీకి సంబంధించిన లిప్ బామ్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా యాక్చువల్‌గా గీ తీసుకొని మన లిప్స్‌కి వేసుకున్నట్టే ఉంటుంది ఫ్లేవర్ అయితే. స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం స్వీట్ కూడా ఉంది. నాకు నచ్చింది. సో, నేనైతే అదొకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ హెయిర్‌కి సంబంధించిన సిరమ్స్, ఫేస్‌కి సిరమ్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట. న్యాచురల్ వేస్. ఇంకా హెయిర్‌కి సంబంధించిన షాంపూస్, సిరమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అంట. ఆమె నాకు ఒక విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. సో, నేను తీసుకున్నాను. ఇది సీకాయ అండ్ కుంకుడికాయ కాంబినేషన్ హెయిర్ షాంపూ. సో, చాలామంది ఈ డేస్‌లో కూడా సీకాయ అండ్ కుంకుడుకాయ యూజ్ చేస్తున్నారు కదా! వాళ్ళు ఇంటి దగ్గర కష్టపడకుండా న్యాచురల్‌గా వీళ్ళే అమ్ముతున్నారు. సో, నాకైతే అనిపించింది. ఇది కాళ్ళు పగులుకి రాసుకుంటారంట ఇది. అంటే క్రాక్స్ వచ్చి ఉంటాయి కదా చాలామందికి పెద్దవాళ్ళకి ఈ వింటర్ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో, నేను తీసుకున్న ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి మెసేజ్ ఆర్ కాల్ చేస్తే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారంట. సో, ఇదండి మేళ. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టికెట్ కూడా ఏముండదు. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.